హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. దీనిలో భాగంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం 2 రోజుల్లో బ్యాంకులతో ఏర్పాటు కానుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాశారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో అక్రమ నిర్మాణాల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వాటికి లోన్లు ఇవ్వకుండా బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. హైడ్రా దూకుడుగా వెళ్తోంది. ప్రస్తుతం ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కూడా ఎవరికి బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేసి లోన్లు ఇవ్వకుండా కూడా నిర్ణయం తీసుకోబోతోంది. అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా హైడ్రా నిర్ణయంతో మొదలుపెట్టింది. త్వరలో బ్యాంకులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అవుతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక, హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు లోన్లు కావాలి, బ్యాంకర్లకు ఫైనాన్సర్లకు టార్గెట్ ఫినిష్ కావాలి అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటికి పూర్తిగా కట్టడి తీసుకునే విధంగా కూడా ఇటు హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే చర్యలు ప్రారంభించారు. సో అందులో భాగంగానే రాగల 2-3 రోజుల్లోనే ఇటు బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే అటు బ్యాంకర్లకు సంబంధించినటువంటి సంస్థలకు కూడా హైడ్రా తరఫున లేఖను కూడా రాసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇటు చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో సైతం ఇటు రుణాలు ఇస్తున్నాయి. ఇటు ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఏదైతే తప్పుడు పత్రాలను పెట్టేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీని మీద పూర్తిగా ఒక నివేదికను సిద్ధం చేసింది హైడ్రా కూడా. సో ముఖ్యంగా ఇటీవల కాలంలో కత్వచెరువు, మల్లంపేట కత్వచెరువులో కానివ్వండి, సో నిన్న మొన్న జరిగినటువంటి అమీన్పూర్ లో విల్లాల కూల్చివేతలో కానివ్వండి, సో ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి బ్యాంకు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్టును కూడా ప్రిపేర్ చేశారు. సో దీని మీద హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ జోన్ లో జరిగినటువంటి నిర్మాణాలు దాదాపు హైదరాబాద్ నగరంలో కానీ ఇటు ఓఆర్ఐ వర్క్ కానివ్వండి 300కు పైగా ప్రాంతాల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తే అందులో దాదాపు 50 to 60% ఈ నిర్మాణాలు చేసినటువంటి వాటన్నిటికీ కూడా బ్యాంక్ ఇటు ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి బ్యాంకుల నుంచి రుణాలు పొందినటువంటి వారు. సో అసలు కనీసం అవి ఎఫ్టీఎల్ లో ఉన్నాయా, బఫర్ జోన్ లో ఉన్నాయా, ఇవి తెలియకుండా ఏ విధంగా రుణాలు ఇస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఒక లేఖను హైడ్రా తరఫున పంపించినట్లు తెలుస్తుంది. సో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతల మీద దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అక్రమార్కుల వెన్నులో వెనుక కూడా పుడుతుందని చెప్పవచ్చు. సో ఈ నిర్ణయం తర్వాత మాత్రమే పూర్తిగా ఏదైతే ఇటు నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో చేపడుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటు బ్యాంకుల నుంచి లోన్ రాకుండా పూర్తిగా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం అయితే ఇటు హైడ్రా చేపడుతుంది.